నమస్తే, వెల్కమ్ టు మీడియా డిబేట్. నేను భాగ్యశ్రీ. జగిత్యాల రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి హస్తం పార్టీని వీడి కార్యకరున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీవన్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ సీఎం కేసీఆర్ తో జీవన్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. ఇక కేసీఆర్ జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డిని ఫిరాయింపు ఎమ్మెల్యేలను టార్గెట్ చేయబోతున్నారా? ఇదే అంశంపై ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇక ఈరోజు మీడియా డిబేట్లో చర్చించడానికి బీఆర్ఎస్ లీడర్ రామూర్తి గారు, అలాగే బీజేపీ స్పోక్స్ పర్సన్ అందరం రామరెడ్డి గారు, అలాగే టీపీసీసీ స్పోక్స్ పర్సన్ పల్లె రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి ముగ్గురికి. ఎస్ రామచంద్ర గౌడ్ గారు, ఇవాళ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ ని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నారు జీవన్ రెడ్డి. మరి ఈ నేపథ్యంలో ఇటు మంత్రుల దగ్గర నుంచి జీవన్ రెడ్డిని బుజ్జగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యి ఈరోజు కాంగ్రెస్ ని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నారు. మరి కాంగ్రెస్ పాలన పూర్తిగా అసలు బాలేదు, ప్రజలు బీఆర్ఎస్ పాలన కోరుకుంటున్నారంటూ కూడా జీవన్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? రామచంద్ర గౌడ్ గారు నమస్కారం మేడం. సుమారుగా 40 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో పదవులు అనుభవించి కాంగ్రెస్ కు న్యాయం చేసుకుంటా వచ్చిండు. మొన్న ఇంతకు ముందు కూడా ఎప్పుడు కూడా విమర్శించలేదు. అయినా అంటే రాజకీయంగా శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. మొదట్లో టీడీపీగా ఉండి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో రావడం జరిగింది. అప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారి సమక్షంలో ఆ టైంలో ఉండే, తర్వాత కాంగ్రెస్ లో వచ్చిండు. కాంగ్రెస్ లో వచ్చి ఇండిపెండెంట్ కూడా ఉండే. మొదటి నుంచి కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. అప్పుడు మంత్రి ఉండే, అంటే ఎన్టీఆర్ సమక్షంలో మంత్రిగా ఉండే. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కూడా మంత్రిగా పనిచేయడం జరిగింది. తర్వాత 2004 లో కూడా, అంటే 2008 లో కూడా ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఎవరి మీద? అది కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారు సుమారుగా 15,000 అంటే సుమారుగా 10,000 to 15,000 అంటే సుమారుగా 6-7 లక్షల ఓట్లలో 10,000, 50,000 బిలో ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఆయన చివరి వరకు అంటే ఆ ఏరియాలో అనుకోండి, ఎక్కడైనా కానీ ఖచ్చితంగా టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీని విమర్శించుకుంటూ వచ్చిండు. ఆయన క్యాడర్ కూడా అదే అలవాటు అయిందంటే 42 సంవత్సరాల నుంచి కూడా విమర్శించుకుంటూ వస్తున్నాడు. ఇది రాజకీయంగా కూడా సహజమే. శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు. ఈ రోజు ఉన్నది రేపు ఉండదు. సొంత కూతురే వేరే కుప్పటి పెట్టుకొని ఆమె పార్టీ పెట్టుకుంటుంది కదా. 25th రోజు ఆమె కూర్చుంది కాబట్టి ఒక చిన్న ఆధారంగా చిన్న నాయకుడు, పెద్ద నాయకుడు, ఆయనకు ఇప్పటి వరకు విమర్శించినా తిట్టినా ఏ రకంగా ఉన్న నాయకుడు వస్తున్నాడని సంతోషం బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు ఆయన ఆకర్షించుకొని ఆయన వచ్చిన తర్వాత పార్టీ బలపడటం చాలా సంతోషం. ఎందుకంటే కొద్దిగా ఆ ఏరియాలో ఇబ్బందికరంగా ఉండొచ్చు, వేరే ప్రాంతాల్లో కూడా దాంతో పాటు ఇంకా చేరికలు వచ్చినా సంతోషం. కాంగ్రెస్ పరంగా నేనేం చెప్పడం ఏంటంటే, ఆ పెద్ద మనిషికి జీవన్ రెడ్డి గారికి మనం చేయాల్సిన న్యాయాన్ని చేసుకుంటూ వచ్చినాం. 2018 లో ఓడిపోయినప్పుడు కూడా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి ఎమ్మెల్సీగా గెలిపియడం జరిగింది. తర్వాత కూడా మొన్న 2023 లో కూడా ఓడిపోయిన తర్వాత ఆయనకు సామాన్య ఎంపీగా ఇచ్చి గౌరవంగా నిలబెట్టడం జరిగింది. కొన్ని పరిస్థితుల వల్ల అక్కడ బీజేపీ రావడం జరిగింది. ఏ విధమైన కానీ దాంట్లో బీజేపీ స్టేట్ లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన ఈ 2 పార్టీలను కూడా కలిసి ఉండే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఆయన పార్టీలకు అతీతంగా కూడా మృదు స్వభావి. ఆయన ఇప్పుడు కూడా ఎవరికి కూడా రఫ్గా మాట్లాడింది అంటే ఇల్లీగల్గా, అంటే మామూలుగా ఆయన అడ్వకేట్, మంచి ప్రభావి. అతన్ని అంటే ఎప్పుడు కూడా మేము పర్సనల్ గా కలవడం జరిగింది. ఎమ్మెల్సీగా ఉండడం అప్పుడు కలిసినాము, తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కలిసినాము. ఆయన మంచి వ్యక్తి, ప్రజలతో మమైక్యమైన కలిసి మంచిగా ఉంటాడు. కానీ ఒక సందర్భంలో కూడా కొన్ని సమస్యలు రావచ్చు. ఆ సమస్యలు అనేది ఇంటి గుట్టు గురించి వచ్చినప్పుడు ఇంట్లో ఎన్నో జరుగుతుంటాయి. పార్టీ పడ్డానికి ఎన్నో సమస్యలు ఉన్నప్పుడు ఆయనకు కూడా తెలుసు.
ఇక్కడ కాదు, పార్టీ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంతో సంబంధం కాదు, అది సీనియర్ నాయకుడు అవసరం అనుకుంటే ఆయన వినోద్ గాంధీని కలిసి మాట్లాడే శక్తి ఉన్నది. అంతేకాకుండా సోనియా గాంధీతో కలిస్తే ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏది ఉన్నా కానీ ఆయన నిర్ణయం తీసుకున్నారు ఎక్కి ఆలోచనలున్నాయా, ఆయన కార్యకర్తలు కూడా ఆయనకు నచ్చుతున్నారు అదే. ఇప్పుడు బీఆర్ఎస్ గురించి చెప్పాలనుకుంటే బీఆర్ఎస్ లో ఎంతో మంది వచ్చి పోయారు. మా ఇంతకు ముందు విజయశాంతి కూడా ఆ పార్టీ నుంచి వచ్చి లాస్ట్ టైం లో ఆమెకు ఇబ్బంది జరిగినప్పుడు ఆమె సొంత పార్టీని కూడా ఆమె విలీనం చేసుకొని తర్వాత బయటకు రావడం జరిగింది. అదే రకంగా బీజేపీ మన ఎంతో మంది నాయకులు కూడా అలా కలిసిన వాళ్ళు కూడా బయటకు రావడం జరిగింది. దాంట్లో ఉదాహరణకు ఎంతో అంటే శాశ్వతంగా ఉన్నోళ్ళు కూడా లేదు, వాళ్ళకి ఎన్నో రకాలుగా మోసాలు జరిగినాయని కూడా బయటకు వచ్చడం జరిగింది. రేపు కూడా ఏ పార్టీతో ఉంటది అనేది కూడా చెప్పలేము బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే కొన్ని సందర్భాలలో వాళ్ళు చెప్పేది వినేది అంటే మాకు తెలిసిన విషయం ఏంటంటే బీజేపీతో పొత్తు కలుసుకుందా అనే విషయంలో వస్తుంది. ఏం జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ తన అభిప్రాయం ప్రకారం ఒకరు ఇప్పుడు ఇక్కడ సీఎం గారిని విమర్శిస్తున్నారు. సీఎం గారి ఒక అభిప్రాయం ఉండదు, మంత్రులు నాయకులు దానికి కమిటీకి సంబంధించిన వాళ్ళు ఆయనకి ఏ రకంగా న్యాయం చేయాలనో ఆ రకంగా చేసిండ్రు. అది ఆయనకు నచ్చకుండా వచ్చి ఆయన బయటకు రావడం అనేది ఆయన ఇష్టం. ఇంతకు ముందు బీజేపీ గురించి మాట్లాడినప్పుడు నరేంద్ర గారు కూడా ఆయన పార్టీని విలీనం చేయడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ లో అంటే టిఆర్ఎస్ లో ఆయన కూడా అన్యాయం జరిగిందని బయటకు రావడం జరిగింది. తర్వాత ఎస్టీ వాళ్ళు ఎస్సీలు సంబంధించిన వాళ్ళు అటున్నోళ్ళు ఇటు వచ్చిండ్రు, ఇటున్నోళ్ళు అటు వచ్చిండ్రు. ఒకటి మాత్రమే చెప్పగలుగుతాము, ఎప్పుడు విమర్శించిన వాళ్ళు కూడా శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్టు ఇట్లా జరిగిపోతుంది. ఈ రోజు మాత్రం కాంగ్రెస్ పార్టీ మేము హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే ఆయన పోతే ఇబ్బంది ఏం లేదు. ఆయన పోయి మాట్లాడే సందర్భంగా వచ్చి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందని మాట్లాడడం అనేది సమంజసం కాదు. ఆయనకు గెలిచి ఓడిన తర్వాత కూడా న్యాయంగా ఎన్నో రకాలుగా చేయడం జరిగింది. ఆయనకు అంటే పార్టీ గుర్తించి సీనియర్ నాయకులని గుర్తించడం జరిగింది. ఆయనకు అభిప్రాయ భేదాలు వచ్చి ఆయన కూడా సంతోషమే, మాకు పార్టీ నుంచి ఏం లేదు. భవిష్యత్తులో డిలిమిటేషన్ లో జరిగినప్పుడు నాయకులకు కొత్త కనీసం తక్కువ అనుకో 50 సీట్లు అంటే పెరిగేది ఒకటి ఉన్నది. 50 మంది కొత్త నాయకులను తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆయన మేధావిగా ఉండి ఇప్పుడు సద్విమర్శ చేసుకుంటా వస్తే ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే ఆయన విమర్శ అనేది మేము ఆయన ఏ విమర్శించినా కానీ తీసుకొని దానికి సరి అయిన దాంట్లో మేము మాకు ఇంకా 2.5-3 సంవత్సరాల టైం ఉంటుంది. ఆ 3 సంవత్సరాల్లో కూడా దానికి సంబంధించిన కార్యక్రమాల్లో మేము ముందుంటాము, పార్టీని బలోపేతం చేసుకుంటాము. ఈ రోజు ఓపెన్ గా చెప్పాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ 2023 గెలిచినప్పుడు మేము తక్కువ మంది, ఒక నియోజకవర్గంలో 100 మంది సుమారుగా తక్కువ మంది ఉంటుంది. ఈ రోజు బీజేపీ నుంచి బీఆర్ఎస్ నుంచి వరుస వస్తుంది. అది ఏ రకంగా వస్తుందంటే మొన్న ఎలక్షన్లు అయిన తర్వాత సర్పంచులు పార్టీలకు అతీతంగా ఇండిపెండెంట్ గా గెలిచిన వాళ్ళందరూ వన్ సైడ్ గా రావడం జరుగుతుంది, ఇంకా పెరుగుతున్నది. అదే విధంగా మన మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఈ రోజు కూడా రావడానికి కూడా రెడీగా ఉంటున్నారు. అంటే అధికార పార్టీ ఉన్నప్పుడు ఎవరైనా వస్తుంటారు పోతుంటారు, దాని గురించి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పాత నాయకులు ఉన్నారు, దాన్ని పార్టీని బలోపేతం చేయడానికి ఉంది. పార్టీలో ఎన్నో ఇబ్బందులు జరిగినా కానీ అంతర్గతంగా మేము చర్చించుకుంటూ పోవడం జరుగుతుంది. ఇబ్బంది జరుగుతుందని అంటే లేదు, దాన్ని పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవడం పోవడం. ఎవరైనా కానీ తన సొంత ఆలోచనలు సొంత స్వప్రయోజనాలు ఇచ్చిపెట్టుకొని పార్టీ కోసానికి కష్టపడ్డ రోజే పార్టీ బలంగా ఉంటది. ఎవరికైనా కానీ పార్టీకి నాయకుల కంటే ముఖ్యంగా కార్యకర్తలే బలం. ఆ కార్యకర్తలను కాపాడుకుంటూ వస్తే బాగుంటది. దాంట్లో మేము జీవన్ రెడ్డి గారి గురించి విమర్శించాల్సిన అవసరం లేదు. ఆయనకు ఎంత న్యాయం చేయాలో అంత చేసినాము. ఆయన పెద్దగా గౌరవం ఇవ్వడం జరిగింది, ఎన్నో రకాలుగా ఇవ్వడం జరిగింది. ఆయన సొంతంగా ఆయన నిర్ణయం తీసుకోవడం సంతోషమే. రేపు అక్కడ కూడా ఏం జరుగుతుందో చెప్పలేము. భవిష్యత్తులో అక్కడైనా టీఆర్ఎస్ బాగుండాలని కోరుకుంటున్నాము. కవితలాగా బయటకు పోతాడా, లేకుంటే శ్రీనివాస్ వాళ్ళన్న వస్తారా, ఇంకెవరు వస్తారా, ఎన్ని పార్టీలు వచ్చినా ఏది వచ్చినా కాంగ్రెస్ పార్టీ గతం కంటే భవిష్యత్తులో ఇంకా స్ట్రాంగ్ ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ జీవన్ రెడ్డి గారు మాకు ఒక ఆదర్శంగా మేము తీసుకుంటాం. ఎందుకంటే ఆయన ఏ మాటలు మాట్లాడినా దాన్ని తీసుకొని సరి చేసుకునే ప్రయత్నం మేము చేయడానికి మేము ముందుంటాం. కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఆలోచనలో ఉంది. మేము అంతర్గతంగా చర్చించడం కూడా అయితే ఆయన ఏ రకంగా విమర్శించినా దాన్ని మేము అంత టెన్షన్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎంతో మంది జరుగుతుంటారు, దాని గురించి అవసరం లేదండి. నమస్కారం. రామ్మూర్తి గారు చెప్పండి.
మరి ఇవాళ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు జీవన్ రెడ్డి. మరి ఆ పార్టీ మారొద్దని అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు మంత్రుల్ని పంపించి బుజ్జగించినప్పటికీ కూడా ఆయన మనసు మార్చుకొని ఇవాళ ప్రజల శ్రేయస్సు కోసం ప్రజలు బీఆర్ఎస్ పాలనలు కోరుకుంటున్నారు. ప్రజలకు నేను బీఆర్ఎస్ పార్టీలో చేరితే చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఎందుకంటే ఇప్పటికే ఆ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అభివృద్ధి అనేది ఎక్కడా కనిపించడం లేదు. సో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పాలన బాగలేదు, బీఆర్ఎస్ పాలన కోరుకుంటున్నారంటూ కూడా ఏదైతే నిన్న జీవన్ రెడ్డి చెప్పడం జరిగింది. అంటే మరి ఒకవేళ జీవన్ రెడ్డికి అంత అన్యాయమే జరిగితే మరి ఢిల్లీకి వెళ్ళి ఫిర్యాదు చేయొచ్చు కదా అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మీరేమంటారు? చేశారండి, వాళ్ళు లెటర్లు కూడా రాశారు. వాస్తవంగా ఏంటంటే సీనియారిటీ కానీ అదే విధంగా లెటర్స్ కానీ రేవంత్ రెడ్డి పైసల కింద పనిచేయాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన దాదాపు 10ల సంఖ్యలో లెటర్ రాసింది ఇష్యూలో. ముఖ్యంగా 2024లో ప్రభుత్వం వచ్చిన తర్వాత 2023 ఎండింగ్ లో 24లో స్టార్ట్ అయింది కాబట్టి 24లో గంగారెడ్డి ప్రధాన అనుచరుని మధ్యాహ్నం నడి రోడ్డు మీద చంపిన తర్వాత అప్పుడే ఈ గవర్నమెంట్ ఏంది, అసలు ఈ గవర్నమెంట్ లో సొంత నాయకులను చంపడైంది, అది కూడా సొంత పార్టీ వాళ్ళు, ఈ విధంగా బయటకు వచ్చి మాట్లాడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి చర్యను కూడా నిశ్చితంగా పరిశీలిస్తాం రాష్ట్రం. ముఖ్యంగా ఏంటంటే క్రమశిక్షణ లేని పార్టీ. ఇప్పుడు మనం గూగుల్లో కూడా ఫస్ట్ వచ్చే పేరు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి, దాని గురించి అవసరం లేదు. ఎందుకంటే మాకు తాపకోసారి కవిత తీసుకొస్తున్నారు. ఏంటంటే ఈ జీవన్ రెడ్డి పార్టీలోకి వెళ్ళి వీడడాన్ని అదే విధంగా సస్పెండ్ చేసిన నాయకుల గురించి తేడా ఉంటది. ఎందుకంటే పంపిన నాయకులు వేరు, మీరు పంపించిన నాయకులు వేరు. మేమేంటంటే మా దాంట్లో కొడుకైనా బిడ్డ అయినా మా పార్టీ కొంచెం డ్యామేజ్ అవుతా అంటే వాస్తవంగా ఒకటే అని మేము నిర్ణయం తీసుకో జరిగింది. ఇంకొకటి ఏంటంటే కవితక్క అంశానికి అదే విధంగా జీవన్ రెడ్డి అంశానికి చాలా తేడా ఉన్నది. కవితక్కదో వాస్తవంగా చెప్పాలంటే ఆయన వ్యక్తిగతమైన సమస్య, ఆమె చెప్పింది కదా, నా కుటుంబ సమస్య, నాది వ్యక్తిగత సమస్య, నాది ఇంకోటి ఏంటంటే నా డబ్బుల సమస్య కూడా కదా, ఆస్తి పంపకాల్లో గొడవలు కూడా కాదని క్లియర్ గా చెప్పడం. ఇప్పుడు వ్యక్తిగత సమస్య ఆమె తెలంగాణ మీద రుద్దాలని చూస్తున్నారు, కానీ ప్రజలంతా ఇటీవల కాదు. అదే విధంగా 141 ఏళ్ళ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరోగమనంలో పయనిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు 3 సార్లది, దీని తర్వాత ఎలక్షన్ తర్వాత 3 రాష్ట్రాలకు వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది. ఇంకోటి ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే తెలంగాణలో ముఖ్యంగా ప్రధాన శత్రువు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే తెలంగాణ ప్రజల జీవన్ తీసిన పార్టీ, ఇప్పుడు జీవన్ తీస్తున్న పార్టీ. ఈ జీవం లేని పార్టీలో జీవన్ రెడ్డి ఎందుకని ఆలోచించుకున్నట్టు అందుకని ఆయన బయటికి రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే చాలా అంశాలు, ఇప్పుడు కాంగ్రెస్ నడిపించేది వాస్తవంగా చెప్పాలంటే రామచంద్ర గౌడ్ లాంటి వాస్తవంగా చెప్పాలంటే కార్యకర్తలు మాత్రమే. కానీ ఇంకోటి ఏంటంటే పదవుల విషయంలో మాత్రం పైసలే ఓపెన్ గా మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు చాలా అంశాలు చూసుకుంటే డబ్బులు నడుస్తున్నాయి, డబ్బులు నడవట్లేదు. అదే విధంగా వీళ్ళు అనిరుద్ధ్ రెడ్డి అన్నాడు. ఇంకోటి ఏంటంటే ఒకే వర్గానికి ఏదైతే పదవులు ఉన్నాయో ఇంకో వర్గానికి రాలేదు. మొత్తం పాత టీడీపీ నడుస్తుంది. కరుడు గట్టిన కాంగ్రెస్ చెప్పాలంటే శంకరగిరి మాన్యాలే మిగులుతున్నాయని అందులో మాట్లాడుకోవడం కూడా. ఇంకోటి ఏంటంటే ప్రతి నెల కూడా వాస్తవంగా చెప్పాలంటే కన్నట్న వాస్తవంగా ఏడుస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాస్తవంగా ఇటు ప్రజలకు కానీ ఇటు కాంగ్రెస్ వాళ్ళకి కానీ కొద్దిగా చెప్పాడు, కానీ బీజేపీకి మాకు దోస్తానని మిత్రుడు మాట్లాడు. ముఖ్యమంత్రి డైరెక్ట్ నేను మోడీ అంశాల ముందు తీసుకుపోతాను కాబట్టి ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరికీ ఎక్కువ. అదే విధంగా నేను ఆడ చదువుకున్నా, ఈడ చదువుకున్నా, ఈడ డిగ్రీ చేసి ఆడ ఇంటర్వ్యూ చేసినా ఆయనే చెప్పే. ఇంకోటి ఏంటంటే ఎవరు వస్తారు నడుస్తున్నా అనేది వాస్తవంగా గంతలు గట్టి తీసుకపోయినా కూడా అందరు. ఎందుకంటే ఇప్పుడు దాచిపెట్టుకున్న యుగం వాస్తవం మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తున్నదని ప్రజ్ఞ పిల్లలకి గిచ్చి లేపినా కూడా చెప్పే అంశం ఇది. ఇంకా చాలా అంశాలు మాకుంటే మేము పార్టీ చేయలేదా, మేము చేసినామా అంటే వాస్తవంగా పార్టీ ప్రేమికులకు ఆద్యులు ఫాదర్ ఆఫ్ వాస్తవంగా చెప్పాలంటే పార్టీ ప్రేమికులకు కాంగ్రెస్ పార్టీ కోసం. ఎందుకంటే 60 నుంచి దాదాపు 70 స్టార్టింగ్ 60 ఎండింగ్ నుంచి వెళ్ళి ఇప్పటి వాస్తవంగా ఎక్కువ పార్టీ మారిన వాళ్ళు దాదాపు 4000 నుంచి 5000 మంది వాస్తవంగా కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇక అంటే పెద్ద పెద్ద లీడర్, చిన్న లీడర్లను కలిపితే ఇక వేల సరళ అయిపోతుంది. అది ఇక దాదాపు 50,000 దాకా కూడా వస్తుంది. 50,000 వస్తుంది. దాని తర్వాత దాదాపు 1-2 కోట్లు కూడా అలాంటి పరిస్థితి. ఇంకోటి ఏంటంటే జీవన్ రెడ్డి విషయం ఏంటంటే జీవన్ రెడ్డి వాస్తవంగా 40 ఏళ్ళు కాంగ్రెస్ పనిచేసిన నేత. ఆయన ఎక్స్పీరియన్స్ ని కష్టంగా చేసుకుంటే, ఎందుకంటే ఏ పార్టీకైనా పాత కొత్త ముందుకు పోతే ఖచ్చితంగా సక్సెస్ ఉంది. ఇంకోటి ఇప్పుడు ప్రభుత్వం వాస్తవంగా ఎప్పుడైనా ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలంటే ముఖ్యంగా ఏం జరుగుతుందంటే ఉన్న పరిస్థితులు కానీ ఉన్న రాష్ట్రంలో ఉన్న కానీ ఖచ్చితంగా అందరం కలిసి కొట్లాడాల్సిందే.
కాంగ్రెస్ పార్టీ గతించాల్సిందే. ముఖ్యంగా ఏంటంటే రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు అన్ని రోజులు ఇక్కడ డ్యామేజ్ తప్ప అభివృద్ధి అన్న ముచ్చటే ఉండదండి. ఏంటంటే తెలంగాణకు శాశ్వత అన్యాయం జరుగుతున్నది. నీళ్ల మీద, నిధుల మీద, ఉద్యోగాల మీద తెలంగాణలో మేము వచ్చిన కొంత చేయడం ఈయన మాయమాటలు చెప్పి వచ్చిన తర్వాత మొత్తం కిందికి తీసుకుపోతున్నాడు. మొత్తం వాస్తవంగా చెప్పడం రాక్షస ఈయన ఎప్పుడు వరకు తెలంగాణ దీపావళి దసరా చేస్తున్న అంశంలో. ఎస్ రామూర్తి గారు, మరి ముఖ్యంగా ఇటు జీవన్ రెడ్డి పార్టీ మార్పుతో మరి తెలంగాణ రాజకీయాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పైన కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. కాబట్టే నేను పార్టీ మారుతున్నాను, ఆ కాంగ్రెస్ పాలన ఇంకా ఎన్నో రోజులు ఉండదంటూ కూడా ఇప్పటికే జీవన్ రెడ్డి చెప్పారు. మరి నిజంగా అది జరుగుతుందా? రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుందంటారా? సామాన్య జనాలు కూడా ఆలోచిస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు రైతు 2 సార్లు కొట్టిండు, మొన్న కూడా 1 ఎకర్ వరకు ఇచ్చిండు, అది కూడా పూర్తి జరగలేదు. అదే విధంగా కళ్యాణ్ షాదీ ముబారక్ విషయంలో కూడా అన్ని కూడా తెలిసి ఎన్ని మాటలు చెప్పిండు. అదే విధంగా బీసీలకు బీసీ డిక్లరేషన్ అని, అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు మేము 12 ఇస్తా అని ఈ విధంగా మాటలు చెప్పవలసిన ప్రభుత్వం వాస్తవంగా అటాఫ్ అయిన విషయం జీవన్ రెడ్డే కాదు, ప్రజలందరూ చర్చించుకుంటే ఏంటంటే ఏదైనా హామీలు ఇచ్చినప్పుడు మీరు మరి ఎట్లిస్తారు రాష్ట్ర పరిస్థితి అంటే పెడ్డోళ్ళమా పిచ్చోళ్ళమా మక్కలు రావా అన్న వాళ్ళు ఇప్పుడు మరి ఇక్కడ వెళ్ళి ఇప్పుడు గత 10 ఏళ్లలో ఇదే బడ్జెట్ 18,000 కోట్లు ఉంటే వాడుతున్న సర్జరీ వాడుతూనే చేసినాం. ఇప్పుడు 18,000 కోట్లే వస్తున్నది. మరి ఇప్పుడు ఏమైతున్నది చేయనికి? ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హామీలకు వాస్తవంగా చెప్పాలంటే అంతెందుకండి, చచ్చిపోయిన డబ్బులు చెప్పలేదు. వాస్తవంగా ఇంకోటి రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా ఈ రోజు కూడా మొట్టకాయ రిటర్న్ జరిగింది. వాళ్ళ డబ్బులే రాసుకున్న పైసలు, మళ్ళీ ఇంకో పైసలు కూడా కాదు, ప్రభుత్వం ఇవ్వాల్సిన వాళ్ళ డబ్బులు వాళ్ళ సంబంధించి గవిలంకే చాలా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఉద్యోగులు డబ్బులు ఇస్తే వాళ్ళు పార్టీ చేయరు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇస్తారు. అదే విధంగా ఒక కాంట్రాక్టర్ డబ్బులు ఇవ్వమంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వస్తాడు, పొంగులేటి వరకు వస్తాడు, దాంతో పాటు అయితే ఆర్థిక శాఖ మంత్రి బట్టి కూడా వరకు వస్తాడు, బట్టి కూడా వరకు వస్తుంది, 30% వస్తుంది కదా అట్లా. అందుకే 90%. అదే నేను కూడా అంటే రేవంత్ రెడ్డి అన్నాడు పొంగులేటి నడుచుకుంటూ 30% గా మాట్లాడడం జరుగుతుంది. పార్టీలో ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో క్రిస్టియన్ లేదు, గాంధీ భవన్ గప్ప గుర్తులు అదే విధంగా మడత పెట్టి కొట్టుకుంటారు. అనాది నుంచి కదా, ఇప్పుడు కాదు అప్పుడు. వీళ్ళ గురించి ఇంకోటి ఏంటంటే పార్టీలో విషయం మాట్లాడండి. మీరు పార్టీలే కొంతమంది వాళ్ళు వీళ్ళు అంటే పోతారు. కానీ ఇంకోటి ఏంటంటే మీకు మాకు ఇక ఒకసారి మీరు ఏం చూపెడితే అంటే మీకు కూడా కదా. ఇప్పుడు వీళ్ళ పార్టీ కూడా 69 2 ముక్కలే, పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్. అదే విధంగా కాంగ్రెస్ చీలిపోయింది, చీలిపోయి కూడా మన కాంగ్రెస్ అయి కూడా మొల్లవు సరిపోతుంది. అదే విధంగా మొన్నటికి అంటే దాదాపు 30-40 ఏళ్ళ రెడ్డి కాంగ్రెస్ అని కూడా పుట్టింది. అంటే పరిస్థితులు ఏంటంటే ఏ పార్టీలోనైనా వాస్తవంగా చెప్పాలంటే ముఖ్యంగా ఈ భారతదేశంలో భూమి మీద పుట్టిన మనుషులకే కష్టాలు తప్పలేదు, కానీ తప్పలేదు. ఇప్పుడు మేము కాదు కదా, కష్టం ఇంటికి మట్టిపోయినట్టు ఈ కుటుంబంలో అంశాలు, మా కుటుంబంలో సమస్యలు మీకెందుకంటే అది కుటుంబ సమస్య. ఇంకోటి ఏంటంటే పార్టీ సమస్య కాదు, పార్టీ సస్పెండ్ చేసినాం, పార్టీ ఆమె కొట్లాడుతున్నాం, ప్రధాన శత్రువు ఎవరు తెలుసు, ఆ ప్రధాన మిత్రుడు కూడా అందరికీ తెలుసు. కొత్తగా ఎవరు చెప్పవలసిన లేదు, ఎవరు కూడా గుర్తువసరం లేదు. ఎవరైతే సక్సెస్ అవుతారు, ఎవరైతే ముందుకు పోతారు పెట్టడం అంటే చిన్న విషయం కూడా కాదు. ఏదో ఇప్పుడు ఉద్యమాలు అదే విధంగా మీద వచ్చిన పార్టీలు వేరే ఉంటాయి, ప్రజా సమస్యల మీద కొట్లాడట్లు వేరే ఉంటాయి, అంతర్గత విషయం. అదే విధంగా నాకు ఇంట్లో గొడవ అయింది, నాకు మా బావ అంటే వాళ్ళు లేదు, మా డాడీ అంటే వాళ్ళు లేదు, అన్న అంటే వాళ్ళు లేదని పార్టీ పెడితే ఇక్కడ సక్సెస్ అవుతా అండి. ఇప్పుడు వాళ్ళ సమస్య వాళ్ళు చూసుకోవాలి. ప్రజా సమస్యల గురించి ప్రజల సమస్యల గురించి పోరాటం, ప్రజలకు ఇబ్బంది, ప్రజలకు ఏదో ఘోర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఉద్యమం చేసిన పార్టీలే మనలో కొనసాగుతాయి, లైక్ టీఆర్ఎస్ పార్టీ. రైట్. ఎస్ సార్. రామరెడ్డి గారు చెప్పండి. ఎస్, ఇవాళ మరి కాంగ్రెస్ వీడి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరారు. ఎస్ చెప్పండి. కాంగ్రెస్ పార్టీని జీవన్ రెడ్డి వీడడంలో ఎవ్వరు తప్పట్టడం లేదు. ఎందుకంటే గత 2 సంవత్సరాల పైగా జీవన్ రెడ్డికి జరుగుతున్న అన్యాయం కానీ వివక్ష కానీ అది చూసినాక ఏంటంటే ఆయన 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి. ఆయన కాంగ్రెస్ పార్టీ చెప్తే కేసీఆర్ మీదనే 2 సార్లు పోటీ చేసిండు. కాబట్టి అలాంటి వ్యక్తిగా పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోవడం విషయంలో ఎవరు జీవన్ రెడ్డిని తప్పట్టట్లేదు. కానీ ఏ అంశం మీదనైతే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడుతుండో, పార్టీ ఫిరాయింపులను ఎంకరేజ్ చేసి పాతోళ్లను లెక్క పెట్టట్లేదు, పార్టీలో ఉన్నలను ఓన్లీ ఫిరాయింపుదారులకే ప్రాధాన్యత ఇస్తున్న అంశం మీద అయితే వదులుతుండో, మరి బీఆర్ఎస్ కూడా అదే పద్ధతి ఫాలో అయింది కదా. ఇంతకుముందు నాకు 40 ఏళ్ల కింద ఒక పేరుండే, ఆయారాం గయారాం అని హర్యానాకు పేరు వచ్చింది, పార్టీ ఇటు అటు మాత్రని.
ఇప్పుడు ఏ లేదు, తెలంగాణలో వస్తుంది అది. బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులో ప్రోత్సహిస్తుంది, బీఆర్ఎస్ లో పోతారు అందరు. బీఎస్పీ ఎమ్మెల్యే కానీ, సిపిఐ ఎమ్మెల్యేతో సహా ఫార్వర్డ్ బ్లాక్ కానీ, వైసీపీ కానీ, టీడీపీ కానీ, ఇట్లా కాంగ్రెస్ కానీ అందరూ బీఆర్ఎస్ పోయారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ అధికారానికి వస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ 10 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీసుకుంది. ఇప్పుడు అయారాం గయారం రాష్ట్రంగా ఈ పదం వాడకూడదు, కానీ పార్టీ ఫిరాయింపుల రామూర్తి గారు మీరు మాట్లాడుతుంది మధ్య ఇప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ నే కేసీఆర్ లెక్క పెట్టలేదు. జీవన్ రెడ్డి ఎంత ప్రొఫెసర్ జయశంకర్ గారి ముందు ఆయన ప్రతి ఒక్కరు అడిగారు అదే, నువ్వు ఏ అంశం మీద ఎవ్వరు తప్పట్లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, కానీ బీఆర్ఎస్ పోవడం విషయంలో నువ్వు ఏ అంశం మీద పోతున్నావు? ఆ పార్టీలో సామాజిక న్యాయం ఉందా? ఆ పార్టీలో అందరికీ మాట్లాడే స్వేచ్ఛ, మా మాటకు విలువ ఉందా? అది అంశం మీద ప్రశ్నిస్తే చాలా టీవీ ఛానల్ అయితే డిస్కషన్ అవుతుంది. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పోవడంలో మాత్రమే తప్పడుతున్నావు, అంతే తప్ప ఆయన పార్టీ కాంగ్రెస్ వీడడంలో తప్పట్లేదు. నువ్వు అందులోనే కొంతకాలం ఉండాల్సిందే, బయటకు వచ్చేలా కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉండే పరిస్థితి ఎట్లు ఇంత తొందర. ఇంకోటి ఆయన ఈ కేటీఆర్ వస్తుండు, ఆయన బీఆర్ఎస్ ఖాయమైనాక ఆయనకు కేసీఆర్ పాలన చాలా అద్భుతంగా అనిపించింది. అప్పటిదాకా వెళ్ళడం లేదు కేసీఆర్ పాలన మీద ఆయన చెయ్యని విమర్శ లేదు. సేమ్ రేవంత్ రెడ్డి ఎట్లయితే సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని తిట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని సోనియా గాంధీని భుజాన్ని ఎత్తుకుంటుండో, అదే తరహాలో జీవన్ రెడ్డి కేసీఆర్ బీఆర్ఎస్ ను కేసీఆర్ తిట్టి ఇప్పుడు తన అవసరాల కోసం వెళ్తుండు. ఇంట్లో ప్రజా విషయాలు ఇవ్వండి. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడంలో కానీ బీఆర్ఎస్ చేరడంలో కానీ ప్రజల కోసం అనే అంశమే లేదు. అంటే అనేక సందర్భాల్లో బహిరంగంగానే ఆ పార్టీలో కొంత అంతర్గత విభేదాలు చోటు చేసుకుంటున్నాయి, సరైన ప్రాధాన్యత లభించడం లేదు కాబట్టి పార్టీ మారాలనుకుంటున్నాను కూడా చాలా సందర్భాల్లో చెప్పారు కదా. మరి ఆయన కాంగ్రెస్ పార్టీని వీడడంలో ఎవరు తప్పట్టట్లేదు. ఏ అంశం మీద వీడుతుండో ఆ అంశం కూడా అది బీఆర్ఎస్ లో ఉంది కదా. బీఆర్ఎస్ ట్రాక్ రికార్డు సబితా ఇంద్రారెడ్డి కానీ వీళ్ళకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు తలసాని శ్రీనివాసరావు 2014 ఎమ్మెల్యేపై రాజీనామా చేయకుండా మంత్రులను చేశారు కదా. ఇదే రేవంత్ రెడ్డి రికార్డు కేసీఆర్ మొదలుది ఉంది కదా, కేసీఆర్ దగ్గరనే రేవంత్ రెడ్డి నేర్చుకుంటు కదా అది. కాబట్టి నువ్వు రేవంత్ రెడ్డి తప్పటి కేసీఆర్ దగ్గరికి పోవడం అది నువ్వు చెప్పేదానికి చేసేదానికి విరుద్ధం ఉందని అందరూ ఇప్పుడు అదే అంటున్నారు. ఇంకో బీఆర్ఎస్ అవసరం ఏముందంటే రెడ్డి సామాజిక వర్గం వ్యతిరేకత ఉంది, ఈయన వస్తే ఏమన్నా రెడ్డి సమాజం ఒక కోపం పోతుందేమో అని ఈ మధ్యన కొన్ని పేపర్లు కూడా వచ్చింది, సోషల్ మీడియాలో నడుస్తుంది. కానీ అట్లా ఒక వ్యక్తితోని కానీ ఆయన జీవన్ రెడ్డికి ఆయన సామాజికంగా రెడ్డే, ఆయన వర్గం క్యాస్ట్ రెడ్డే కావచ్చు, కానీ ఆయన ఎప్పుడు క్యాస్ట్ పరంగా పోలేదు ఆయన చరిత్రలో. కాబట్టి ఆ అంశం అనేది ఇష్యూ కాదు. అందులో ఆయన ఈబీసీ రిజర్వేషన్ విమర్శించిన వ్యక్తి, అప్పుడు ఆ ఈబీసీ రిజర్వేషన్ మీద ఈయన బదనామైండు. ఇంకో ఏంటంటే జీవన్ రెడ్డికి రాజకీయ జీవితం వచ్చింది ఎన్టీఆర్. ఆ ఎన్టీఆర్ నాదెండ్ల భాస్కరరావు ఫిరాయింపు ఆ మంత్రి పదవి కోసం నాదెండ్ల భాస్కరరావు పోయిన విషయం ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది. ఇప్పుడు రామచంద్ర గౌడ్ గారు మ్యూట్ లో పెట్టుకోండి, రామచంద్ర గౌడ్ గారు, జీవన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు ఎన్టీఆర్ తో స్టార్ట్ అయింది. జీవన్ రెడ్డి వెన్నుపోటు పడితే నాయన భాస్కర్తో పోయింది అనేది ఇప్పుడు హైలైట్ అవుతుంది. దాంతో కూడా ఆయనకు మైనస్ అవుతుంది. సరే ఆయన పాత రికార్డు ఎట్లా బయటకు వస్తుంది కానీ ప్రజలకు తెలియాల్సిన ఇవన్నీ విషయాలు. కాబట్టి దీనితోటి తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు ఉన్నాయి, కాంగ్రెస్ కొంత మైనసే. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఒక ఆయన దానం నాగేందర్ ఏం మాట్లాడుతుందంటే ఇవాళ మాట్లాడుతుండు, ఆయన ఉండుంటే ఆయనకు రాజ్యసభ ఇస్తుండే రేవంత్ రెడ్డి అన్నాడు, అందరూ సీనియర్ నాయకుల ముందే రేవంత్ రెడ్డి చెప్పింటూ రాజ్యసభ మొన్న ఎవడొద్దన్నాడు. వేమనారాయణ రెడ్డి కాంగ్రెస్ చరిత్ర ఏంది? వేమనారాయణ రెడ్డికి ఇవ్వడం ఏంది, జీవన్ రెడ్డికి ఇవ్వకపోవడం ఏంది? ఈ అది వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు నోరా పెంటకుప్ప నాలుక తాటిమట్ట ఎవరికి ఇచ్చోచట్టు మాట్లాడుతుందండి. తెలంగాణ ప్రజలు బాగా గమనిస్తారు.
ఈ పచ్చి అవకాశవాదం మాట్లాడొద్దు, ముసలి కన్నీరు కారవద్దు. ఆయన పార్టీని వీడక ముందు మీరు ఆయనకు అండగా ఉండి ఏమన్నా చేసిరా కాంగ్రెస్ పార్టీ వీడక ముందు. ఇప్పుడు ఏదో అది కూడా పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎంపీగా పోటీ చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉంటూ కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేసి ఫిరాయించలేదని డ్రామాలు ఆడిన వాళ్ళు నీతులు చెప్తున్నారు. జీవన్ రెడ్డికి చెప్తున్నారు నీతులు. అది చెప్తున్నది ఎట్లా నవ్వాలో అర్థం కాని పరిస్థితి. అంత అధ్వానంగా ఉన్నాయి తెలంగాణలో రాజకీయాలు. జీవన్ రెడ్డి ఎపిసోడ్ తో కాంగ్రెస్ చేసిన, ముఖ్యంగా కాంగ్రెస్ వీళ్ళ బీఆర్ఎస్ తప్పంటే పెద్ద గేళ్ళు గారు, ముఖ్యంగా కాంగ్రెస్ చేసిన తప్పనేది మరోసారి బయటపడుతుంది. రైట్. ఎస్ రామ్మూర్తి గారు, మరి ఇవాళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలే టార్గెట్ గా బీఆర్ఎస్ ఇదంతా చేస్తుందంటూ కూడా కాంగ్రెస్ అంటోంది. ఏమంటారు? కేసీఆర్ వీళ్ళందరినీ టార్గెట్ చేశారు కాబట్టి ఇవాళ ఒక్కొక్కరిగా బీఆర్ఎస్ లో జాయిన్ అవుతున్నారని చెప్పేసి అంటున్నారు. నేను ముందుగా కూడా చెప్పానండి, ఏంటంటే పార్టీ ఫిరాయింపులు వాస్తవంగా ఎక్కువ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంతకుముందు మిత్రుడు మంచి గుర్తు చేసింది రామరెడ్డి గారు. గయారాం అన్నది 67లో ఏదైతే గయాలని ఒక ఎమ్మెల్యే ఒకటే రోజు మాటలు మారుతాడు కాంగ్రెస్ సంబంధించిన ఆయన. సో ఆయన మీద గయారాం అన్నది ఒకటి సంస్కృతి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఇంకోటి ఏంటంటే 1985లో కూడా వాస్తవంగా రాజీవ్ గాంధీ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చిన తర్వాత కూడా ఆగినాయి అంటే ఆగలేదు. ఎక్కువ మంది పార్టీ ఫిరాయింపులు చేసింది కాంగ్రెస్ పార్టీ. దాని తర్వాత బీజేపీ తక్కువ తిన్నదంటే అదేం తక్కువ తినలేదు. 300 మంది ఎంపీలను ఎమ్మెల్యేలు వాస్తవంగా పార్టీ ఫిరాయింపు చేసింది. అదే విధంగా మన పక్కన మహారాష్ట్రలో రప్పరప్ప కోసింది. వాస్తవంగా కుటుంబాన్ని కూడా వేరు చేసింది. పార్టీలో కూడా 2 పార్టీలుగా ఏర్పాటు చేసింది. అదే విధంగా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు బీజేపీకి సంబంధించి అదే విధంగా కాంగ్రెస్ సంబంధించి కానీ ఇంతకుముందు మిత్రులు మాట్లాడినప్పుడు, ఎందుకంటే జీవన్ రెడ్డి వాస్తవంగా 40 years ఆయన సర్వీస్ ఇచ్చిన వ్యక్తి. అదే విధంగా ఏ పార్టీలైనా ఆయన వస్తా అంటే స్వీకరిస్తారు. అందుకుంటే అంతకుముందు బీజేపీ కూడా మేము ఆయన వస్తే కాదని వాళ్ళు కూడా మాటించలేదు. ఆయన ఇంకోటి ఏంటంటే ఆయనకి ఎక్కడైతే న్యాయం జరుగుతుందో, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే పార్టీ ఏదైతే ఉన్నదో అంటే కళ్ళ ముందు కనబడిన పార్టీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ. బీజేపీకి అంత స్థానం లేదని ఆయన క్లియర్ గా అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు గ్రామ స్థాయిలో ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆటలు కానీ బీజేపీ పట్టుకుని ఆడుతున్న విషయం జీవన్ రెడ్డి కాదండి. వాస్తవంగా చెప్పాలంటే ఊళ్ళో ఉన్న చిన్నపిల్లని కూడా తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా ఈయన కాపాడుతున్నదే బీజేపీ. ఒకవేళ బీజేపీ కాపాడకపోతే నోటుకు ఓటు చేసి కింద వాస్తవంగా జైల్లో ఉండవలసిన వ్యక్తి. అయినా కూడా ఇప్పుడు 46 రోజులు జైల్లో ఉన్న వ్యక్తి కూడా ఇప్పుడు పరిపాలన చేస్తున్నా కూడా ఆ పరిపాలనకు సహకరిస్తున్నది ఎవరిది కూడా అందరు కూడా తెలుసుకున్నా అందరికి తెలుసు. ఇప్పుడు ఎవరు దాచుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నిజంగా చెప్తున్నా భీమ్ పార్టీ ఫిరాయింపులు చేసినప్పుడు అంటే 2014లో రాష్ట్రం వచ్చిన తర్వాత 2015లో 50 లక్షలు పట్టుకుని వచ్చిన ఒక క్యాండిడేట్ వాస్తవంగా అంటే ఆంధ్ర ఏదైతే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఒక ముఖ్యమంత్రి దగ్గర డబ్బులు తీసుకొచ్చి డైరెక్ట్ గా దొరికిన తర్వాత తన నుంచి కాపాడుకు వాస్తవంగా యాంటీ డిఫెక్షన్ లా కన్నా 2/3. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా ఇంత ముందు 1/3 ఉంటే 2/3 చేసుకుని 2/3 మేము మార్చుకోవడం జరిగింది. అదే విధంగా పార్టీ ఫిరాయింపు చేసుకోవడం జరిగింది. దాని తర్వాత సెకండ్ సారి వచ్చిన తర్వాత 8 సీట్లు వచ్చినాయి. ఇక 3, 4, 5 ఆడ ఉండి ఏం చేస్తారని వాడడం జరిగింది. వాళ్ళు కూడా కండువా కప్పు గర్వంగా గల్లెగిరేసుకొని చెప్పి పార్టీ మారినామని. ఈ విధంగా దొంగ నగరాలు కూడా చేయలేదు. ఇంకోటి ఏంటంటే పార్టీ ఫిరాయించడానికి ధైర్యం లేదు, పార్టీ ఫిరాయింపు చేసుకోవడానికి ధైర్యం లేదు. అదే విధంగా రాజ్యాంగం చేతులని మేము పార్టీ వ్యతిరేకమని రాహుల్ గాంధీ చెప్తాడు. అదే విధంగా ఇక్కడ ఈయన ఏతులు కొట్టుకుంటా మొత్తం నియోజకవర్గాలు తిరుక్కుంటా మొన్న అసెంబ్లీ ఎన్నికల ముందు ఆ గోడ మీద వాళ్ళ ఈ గోడ మీద వాళ్ళ కాల్స్తాం. అదే విధంగా రాళ్లతో కొడతాం ఊరికంటే మరి ఎవరిని కొట్టాలి? ఇప్పుడు ఈ 10 విషయంలో ఎందుకు కాపాడు? స్పీకర్ తో అబద్ధం ఎందుకు ఆడిచిల్లు? మంచి స్పీకర్ వాస్తవంగా దశ బిడ్డ అతని నోటకెళ్ళి కూడా అబద్ధం ఇప్పిస్తారని చరిత్ర హీరణ చేస్తారు. అదే విధంగా వాస్తవంగా చెప్పాలంటే చేసిన ఒక్క తప్ప అండి. ఇప్పుడు కల్చర్ ఇప్పటికీ వాస్తవం చెప్పాలంటే ఈ 27 నెలలుగా అబద్ధాలు ఇంకేం లేదు. 6 గ్యారెంటీలు కాదండి అబద్ధాల ప్రభుత్వం. అది కూడా 6 గ్యారెంటీలు కూడా 6 అబద్ధాల ప్రభుత్వం అంతే తప్ప. కానీ వీళ్ళు ఇంకోటి ఏంటంటే తెలంగాణ సమాజానికి విద్యార్థులను చంపుతూనే ఉంటే కనీసం ఫుడ్ కూడా పెట్టండి ప్రభుత్వం. విద్యార్థులను పోతున్నారు. మరి ఒక్క విద్యార్థి దగ్గరికైనా పరామర్శ అనారోగ్యంతో బాధపడుతుందా, జనం వచ్చి బాధపడుతుందా, హాస్టల్లో పాము కాటై చనిపోతున్న విద్యార్థుల దగ్గర వెళ్ళి అదే విధంగా నేను మొన్న కూడా అడుగుతున్నా. ఎందుకంటే ఫుడ్ పాయిజన్ అయ్యి దాదాపు 100 మంది విద్యార్థులు చచ్చిపోతే 20 మంది అస్వస్థ అయితే ఒక్కరింటికి పోయిందా? కొండ సూర్యక మనవడో మనవరాలు అది ఒక చెస్ ఆడితే గెలిస్తే మొత్తం వరుస పెట్టిపోతారు. అంటే ఇక ఏది అసలు ఇంకా అవసరమా? ఇది ఇంకోటి ఏంటంటే మెడిసిన్ తీసుకురావడానికి 100 కోట్లు అపాయింట్మెంట్ కి 100 కోట్లు పెట్టి ఆయన తీసుకుని ఈ ముఖ్యమంత్రి బక్కకాలతో విన్నాయం చేసుకుంటా ఇటు తడబోబట్టి అడిదంతా ఎందుకు ఎవరికి లాభం? 200-300 కోట్లు ఖర్చు పెడతారు.
విష్ణుధరి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళను మన ఆడపడుతులు కాళ్ళు కడిగించి వాళ్ళని వస్తుంది. అదే విధంగా వాళ్ళని గౌరవించాలంటే చౌముల ప్యాలెస్ పోయి ఈ దుర్మార్గులు ఈ కాంగ్రెస్ సంబంధించిన కొంతమంది పోయి వాళ్ళ మీద లాగా చూసి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తే వాళ్ళని ఆమె మిల్లా మ్యాజీ ఇంగ్లాండ్ ఇజ్జత్ తీసే ప్రపంచ దేశాల ముందు. ఎందుకంటే ప్రభుత్వం ఇది ఒక ప్రభుత్వం, ఈ బ్రోకర్ ప్రభుత్వం. అదే నిజంగా చెప్తున్నా, ఆడల విషయంలో అసలు కనీస మర్యాద లేదు. ముఖ్యమంత్రి మాట్లాడతారు, మీరు పచ్చ చీర కట్టుకోవాలి చిలకల్లాగా ఉంటారు అంటే పండబెట్టి దొక్కుతారు వాస్తవంగా మహిళలు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఇంకో చాలా విషయాలు ఏంటంటే అధికారిక సభ ముఖ్యంగా మహిళలు యూజ్ చేసుకుంటే, ఎందుకంటే జనాలు రావట్లేదండి రేవంత్ రెడ్డికి. ఏం చేస్తున్నాడు అంటే ఏ అధికారిక సభ అయినా కూడా మహిళా సంఘాలకు ఇంటిమేషన్ ఇస్తున్నాడు. మహిళా సంఘాలను వాళ్ళు చీరలు కట్టుకొని ఖచ్చితంగా రావాలి, లేకపోతే ఫైన్, మీటింగ్ అటెండ్ కాకపోతే ఫైన్ పెట్టుకో, అందుకనే వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ముందు ఇష్టం వస్తుంది. అధికారిక సభలో సిఎస్ ఉంటది, R&B సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఇతర శాఖలకు సంబంధించిన స్టేజ్ మీద ఉంటారు. ఇంకోటి ప్రభుత్వం ఏం చేస్తుంది 20 నెలలుగా ఏం చేస్తుందో చెప్పాలి. గత 10 ఏళ్ళకు మాట్లాడే దుర్మార్గమైన చర్య ఎవరు కూడా లేదు. ఇంకోటి ఏంటంటే పార్టీ కార్యక్రమాలు పార్టీ అవసరమైతే గాంధీ భవన్ లో పెట్టు, లేకపోతే పార్టీ బహిరంగ సభ పెట్టు, మాట్లాడు. పార్టీ బహిరంగ సభ పెడితే జనాలు వచ్చే పరిస్థితి లేదు. అదే విధంగా అంటే ఇప్పుడు గాంధీ భవన్ కాడగూడెం పోతే ఎవరు ఏ సీనియర్ వచ్చి ఎవడు తలకాయ మిషన్ కుర్చీతో కొడతారో ఆ భయం. అంతే, గాంధీ భవన్ పోతారు అది కూడా లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పటికే సోయి తెచ్చుకొని ప్రజలకు నువ్వు ఏ హామీ ఇచ్చినావు గవాడి గురించి మాట్లాడు. గత 10 ఏళ్ళు చేసినాం భయ్, గత 10 ఏళ్ళు మేము ఎంత చేయాలి అంత చేసినావు. ఇంకోటి ఏంటంటే జీవన్ రెడ్డి గారి మాట కూడా క్లియర్ చెప్పిండు. ఎందుకంటే నాకంటే బెటర్ గవర్నమెంట్ అవుతుంది అనుకున్నారు జనాలు, ఆయన కూడా అట్లా అనుకున్నారట. కానీ బీఆర్ఎస్ పార్టీ మోర్ బెటర్ దెన్, ఎందుకంటే ఒక 1000% బెటర్ దెన్ కాంగ్రెస్ గవర్నమెంట్ క్లియర్ చెప్పిండు కదా. ఇంకా వాస్తవం సీనియర్, ఆయన రాజకీయాలు అతి సన్నిహితంచిన వ్యక్తి. ఇంకోటి ఏంటంటే ఆయన కూడా ఇబ్బంది పెట్టలేదు. మొన్న లోకల్ ఎలక్షన్స్ లో ఆయనకు సంబంధించిన మనుషులకి పోయినా కూడా ఆయన పెట్టుకొని చేసిన గనుడు కదా. అలాంటి నాయకుడు ఖచ్చితంగా మాకు అవసరమే. ఇంకోటి ఏంటంటే ఆయన వస్తా అంటే కళ్ళ పెట్టుకొని చూసుకుంటే అదే విధంగా ఏ విధంగా గౌరవాలో మేము చెప్తాం. ఇంకోటంటే లక్ష్మీ నెట్టేసినా అదే విధంగా ఇప్పుడు ఈయన నెట్టేసినా మాపై హక్కునే చేసుకుంటే మాకు గౌరవిస్తుంది. మా దాంట్లో అంతర్గత స్వేచ్ఛ లేదంటే తప్పు. మా దాంట్లో పరిస్థితి ఏంటంటే పార్టీ క్రమశిక్షణ దాటితేనే పార్టీ వాస్తవంగా చెప్పాలంటే గడప బట్టి బయటికి వెళ్తాం తప్ప పార్టీలో ఉన్న రోజులు పార్టీ గురించి మన రోజులు అందరం ఎత్తికించుకుంటూ ఆ విద్యార్థుల నాయకులు కూడా వాస్తవంగా ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన పార్టీ అండి ఇది మాది. అదే విధంగా వీళ్ళదేందండి, వీళ్ళది వాస్తవంగా చెప్పాలంటే ఈ నోట్ల కట్టలను పట్టుకొని పోతే వాళ్ళు అవసరమైతే రాజ్యసభ సీట్ వస్తుంది, ఎంపీ సీట్ వస్తుంది. కానీ మా దాంట్లో అట్లా కాదండి, నోట్ల కట్టలతో మాకు కాదు. వాస్తవంగా ఏంటంటే తెలంగాణ మీద ఉండి తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు ఖచ్చితంగా మేము పదవులు ఇచ్చినాం, హక్కున పెట్టుకున్నాం, వాస్తవంగా చెప్పడం మనం కాపాడుకున్నాం. రైట్. ఎస్ రామచంద్ర గౌడ్ గారు, మరి అనేక సందర్భాల్లో ఇవాళ జీవన్ రెడ్డి పార్టీలో కొన్ని అంతర్గత విభేదాలు చోటు చేసుకుంటున్నాయి, అనుచరుల ఒత్తిడి చోటు చేసుకుంటుంది. అలాగే ఇటు ఆ పార్టీలో సరైన ప్రాధాన్యత లేదు అంటూ కూడా అనేక సందర్భాల్లో జీవన్ రెడ్డి బహిరంగంగా కూడా చెప్పారు. మరి అయినప్పటికీ కూడా పార్టీలో అటు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి అప్పటికప్పుడు సరైన ప్రాధాన్యత ఇస్తాం, మీకు సరైన గుర్తింపు లభిస్తోంది పార్టీలో అని చెప్పినప్పటికీ కూడా ఎక్కడ కూడా అది సరైన దిశలో దాన్ని అమలు పరచలేదు. అందుకే ఇవాళ పార్టీ మారానంటూ కూడా జీవన్ రెడ్డి చెప్తున్నారు. మరి ఎందుకు ఇవాళ మంత్రుల దగ్గర నుంచి కూడా వెళ్ళి అదైతే శ్రీధర్ బాబు కావచ్చు, ఇటు టీపీసీసీ చీఫ్ కావచ్చు, వీళ్ళంతా కూడా వెళ్ళి భుజగించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా జీవన్ రెడ్డి ఎందుకు పార్టీ మారారంటారు? రామచంద్ర గౌడ్ గారు, మీ వాయిస్ అన్మ్యూట్ లో ఉందండి, మ్యూట్ లో ఉంది. చెప్పాలనుకున్నా ఒకరి స్వార్థం గురించి కొన్ని మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన సొంత నిర్ణయం తీసుకున్నాడు, సంతోషం. ఆయనకు బీఆర్ఎస్ పార్టీ చరిత్ర పూర్తిగా తెలుసు. 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలిసింది. తర్వాత 2010-9లో బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళతో కలిసిండ్రు, అది కలిసిండ్రు. తర్వాత ఇక్కడ అక్కడ ఇక్కడ వెళ్ళదు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన రోజు వాళ్ళ కుటుంబ సభ్యులు పోయి వాళ్ళు ఏం మాట ఇచ్చిండ్రు ఏందనేది అందరికి తెలిసిన విషయమే. ఇక్కడ రాజకీయంలో అన్ని జరుగుతుంటాయి. ఈ రోజు కేసీఆర్ మీద పోటీ చేసి కూతుర్ని అన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు, కలుస్తున్నాడు, చాలా సంతోషం. అయితే ఒకటి మాత్రం, అక్కడ 42 సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తలకు నష్టం చేసి ఇప్పటి వరకు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఆయన మిగిలిపోతున్నందుకు ఆయన విజ్ఞతకే ఇచ్చిపెడుతున్నాం. ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఆయనకి ఎంత మర్యాద ఇవ్వాలి, ఎంత ఇవ్వాలో అంత ఇవ్వడం జరిగింది. ఆయన గవర్నర్ కూడా ఏదైనా పొరపాటు జరగలేదు. ఆయన ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ గెలిపించడం జరిగింది. మొన్న ఓడిపోయిన తర్వాత ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయింది. రోడ్డు మీద కస ఓడిసి మీ మిత్రుడిని రామూర్తి గారు రామచంద్ర గౌడ్ గారు ఇప్పుడు మాట్లాడినా
అరే ఆయన నాయకుడు, రామూర్తి ఆయన గారు ఒక్క నీకంటే నిమిషం, ఎక్కువ పని రామూర్తి చేశాడు గారు ఒక్క కాంగ్రెస్ నిమిషం, మీకు గురించి. అవకాశం ఇస్తాను ఒక్క నిమిషం. నేను అంటలేనండి, నేను ఏమంటలేను, చిన్న 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 పాయింట్ రామూర్తి గారు ఒక్క నిమిషం సార్, చిన్న ప్లీజ్. పాయింట్ చెప్తున్నా. నీకు దేవుడే సహకరిస్తలేడు, మీ పార్టీకి సహకరించాడు, మీకు రామూర్తి గారు ఒక్క నిమిషం, రామూర్తి గారు ఒక్క నిమిషం, మళ్ళీ అవకాశం ఇస్తాను ఒక్క నిమిషం. సరిగలేదండి. నాకే ఇబ్బంది రామూర్తి గారు మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దు ప్లీజ్, ఒక్క నిమిషం. నరాలు ఎందుకు తెంపుకుంటున్నావు? ప్రశాంతంగా ఉండు, రాదే ప్రశాంతంగా ఉండు, ప్రశాంతంగా మాట్లాడు, ఏదో మాట్లాడాలని నిమ్మలంగా మాట్లాడాలి. రామూర్తి గారు ఒక్క నిమిషం, రామూర్తి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ప్రశాంతంగా ఉండవనండి, ప్రశాంతంగా మాట్లాడవనండి. రామచంద్ర గౌడ్ గారు, కేసీఆర్ గురించి సబ్జెక్ట్ మీద మాట్లాడండి. రామచంద్ర గౌడ్ గారు సబ్జెక్ట్ గురించి మాట్లాడండి సార్. సబ్జెక్ట్ గురించి మాట్లాడు, కేసీఆర్ గురించి ఎందుకు? మా పామోదులలో వ్యవసాయం నడుస్తుంది, మీ రామచంద్ర గౌడ్ గారు సబ్జెక్ట్ గురించి మాట్లాడండి. వ్యవసాయం అదే విధంగా పేకాట నడుస్తుంది. డిబేట్ డైవర్ట్ అవుతుంది ప్లీజ్ సార్. రామచంద్ర గౌడ్ గారు, దయచేసి మేడం నేను చెప్తున్నాను, ఒకటి మాట్లాడినప్పుడు ఇంకోటి మాట్లాడాల్సిన నేను ఎంత విమర్శించినా సద్విమర్శ చేస్తున్నా, ఏ విమర్శ చేస్తున్నా రికార్డ్ చేయండి. ఆయన ఎన్ని రకాల నోరా చెప్పండి సబ్జెక్ట్ గురించి ఏం నోరా మోరా అంటే మీరే చెప్పాలా కావచ్చు, మీరే చెప్పాలా కావచ్చు. రామూర్తి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. తెలంగాణ ఉద్యమకారులను చంపినోళ్ళు, తెలంగాణ అడగదొక్కిన నక్సలైట్ల పేర్ల చంపినోళ్ళు, రామూర్తి గారు ఒక్క నిమిషం, అదే ఒక్క నిమిషం. విధంగా తొలిదేశ ఉద్యమంలో 369 మంది చంపినోళ్ళు, మలిదేశ ఉద్యమంలో వారు మాట్లాడాక మీరు మాట్లాడండి. రామూర్తి గారు ఒక్క నిమిషం, మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు, ఒక్క నిమిషం. రామూర్తి గారు, బలిదేవతను ఎవరన్నారు? రామూర్తి గారు మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు, ఒక్క నిమిషం. వారు మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడండి, ఒక్క నిమిషం. అనలేదు కదా అండి. రామచంద్ర గౌడ్ గారు సబ్జెక్ట్ గురించి మాట్లాడండి ప్లీజ్. నేను మొత్తం ఇందిరాగాంధీ నుంచి మొదలు పెడతా మాట్లాడిగా. రామూర్తి గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్. వారు మాట్లాడడానికి కంప్లీట్ అయ్యాక మీరు మాట్లాడండి, మీకు అవకాశం ఇస్తాను ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం, రామూర్తి గారు నేను సబ్జెక్ట్ ఇస్తే నువ్వు 7 తలకాయ కూడా పెట్టుకుంటావు తెలియదు. నేను చెప్తున్నా కదా, ఇందిరాగాంధీ నుంచి వెళ్ళి నెహ్రూ కాంచెల్లి. రామూర్తి గారు ప్లీజ్ పర్సనల్ గా వెళ్ళొద్దు ప్లీజ్, సబ్జెక్ట్ గురించి డిస్కషన్ అవుతుంది ప్లీజ్. రామూర్తి గారు మీరేంది, మీ పార్టీ ఏంది, మీ పర్సనల్ గా ఎవరు వెళ్ళొద్దు ప్లీజ్. పార్టీ రామూర్తి గారు ప్లీజ్ పర్సనల్ గా వెళ్ళొద్దండి ప్లీజ్. ఇంట్లో పెళ్ళాం కొట్టిందా, కొడుకు కొట్టిందా? రామచంద్ర గౌడ్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం, దయచేసి అందరూ సబ్జెక్ట్ గురించి మాట్లాడాలి. పర్సనల్ గా ఎవరెవరిని తిట్టుకోవచ్చు సార్ ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి దయచేసి. సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని గురించి మాత్రమే ఇవాళ డిస్కషన్ జరుగుతుంది. అది మీరు ఏం మాట్లాడినా కూడా అది పూర్తిగా ప్రజల్లోకి వెళ్తుంది కాబట్టి దయచేసి ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడి పర్సనల్గా ఎవరిని కూడా తిట్టుకోవద్దు సార్ ప్లీజ్. ఒక్క నిమిషం. ఎస్ సార్ రామరెడ్డి గారు, ఇంట్లో గురించి మాట్లాడితే సంపద కింద సార్ ప్లీజ్ దయచేసి పర్సనల్గా వెళ్ళొద్దు సార్ ప్లీజ్. లైవ్లో డిబేట్ జరుగుతుంది సార్ ప్లీజ్. ఒక్క నిమిషం. సబ్జెక్ట్ గురించి మాట్లాడండి సార్ ప్లీజ్. ఒక్క నిమిషం. పర్సనల్గా ఎవరు వెళ్ళొద్దు ప్లీజ్. రామూర్తి గారు ఒక్క నిమిషం సార్ ప్లీజ్, దయచేసి పర్సనల్గా ఎవరు కూడా వెళ్ళొద్దు. డిబేట్ లైవ్లో జరుగుతుంది ప్లీజ్. రామచంద్ర గౌడ్ గారు ప్లీజ్ మీరు కూడా సార్ ప్లీజ్ ఒక్క నిమిషం. మీకు లీడ్ ఇచ్చినప్పుడు మాట్లాడండి ప్లీజ్, దయచేసి ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి, ఇద్దరు కూడా ఆగాలి సార్ ప్లీజ్. ఒక్క నిమిషం. పర్సనల్గా ఎవరు వెళ్ళొద్దు సార్ ప్లీజ్, దయచేసి ఒక్క నిమిషం. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడండి సార్ ప్లీజ్. ఒక్క నిమిషం ఆగండి, డిబేట్ డిస్టర్బ్ అవుతుంది. రామచంద్ర గౌడ్ గారు ఒక్క నిమిషం ఆగాలి సార్ ప్లీజ్. రామచంద్ర గౌడ్ గారు ఒక్క నిమిషం ఆగండి, పర్సనల్గా వెళ్ళొద్దు సార్ ప్లీజ్. రెడ్డి గారు అదే కానీ ఇప్పుడు జీవన్ రెడ్డి ఆ పార్టీ వదిలి బీఆర్ఎస్ వదిలి అంశంతో వేరే జరిగిన విషయాల్లో చర్చకు వచ్చినాయి కాబట్టి నేను చెప్తున్నాను. మోడీ ప్రభుత్వము 2014, 2019, 2024లో 282, 303, ఇప్పుడు 240 సొంతంగా పార్టీ అలయన్స్ కు 3 సార్లు మెజార్టీ ఉంది. కానీ ఈసారి పార్టీకి మెజార్టీ లేదు. అయినా ఏ ఒక్క లోకసభ ఎంపీని ఏ ఒక్క పార్టీ నుంచి తీసుకోలే. మహారాష్ట్ర విషయంలో ఏదో చేసిన తప్పుడు విషయం చెప్తున్నారు. రాజ్యాంగబద్ధంగా 2/3 తీసుకోవడం రాజ్యాంగబద్ధం తీసుకుని కూడా విష ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. మహారాష్ట్రలో కానీ, కర్ణాటకలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ ఆ ముఖ్యమంత్రులను గవర్నర్ తొలగించలే. ఆ ముఖ్యమంత్రులకు అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయి వాళ్ళే రాజీనామా చేశారు. అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయి
ఎవరు కుమారస్వామి కానీ, ఆయన శివసేన ఉద్ధవ్ ఠాక్రే కానీ, ఈయన కమల్నాథ్ కానీ, ఎక్కడ బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసిన గవర్నరు ఎవరిని తొలగించలేదు. కాబట్టి వీళ్ళు చేసిన ఫిరాయింపులకు బీజేపీతో పోల్చొద్దు. ఇది జీవన్ రెడ్డి విషయం ఏంటంటే ఆయనకు ఎవరు కూడా ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీని వదలడంలో తప్పు పట్టట్లేదు, బీఆర్ఎస్ చేయడం కూడా తప్పు పట్టట్లేదు. కానీ నువ్వు ఏ అంశమై చేరొచ్చు, ఆయనకు స్వేచ్ఛ ఉంది, అందులో ఇబ్బంది లేదు, వాళ్ళు కూడా చేర్చుకోవచ్చు, ఏం లేదు. కానీ నువ్వు ఏ అంశమైతే కాంగ్రెస్ మీద తప్పుగా చూపిస్తున్నావో అదే అంశం తప్పు అక్కడ ఉంది కదా అని ప్రశ్నిస్తున్నారు తప్ప ఎందుకు చేరుతున్నాం లేదు. నువ్వు చెప్పేదానికి చేసేదానికి పొంతన కలుస్తలేదు అనే విషయమే ఇక్కడ చర్చకు వచ్చింది అంతే. అంతేగాని తర్వాత జీవన్ రెడ్డి నిజంగా కూడా ఆయన 2 సార్లు అంతకుముందు కూడా ఎల్ రమణ చేతిలో ఓడిపోయిండు, మొన్న వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. ఆయనను కవిత 2018లో ఆ కవిత వెళ్ళి నామినేషన్ ఇచ్చింది. ఇదే డాక్టర్ సంజయ్ తోటి నామినేషన్ వెళ్ళింది, ఆమె అక్కడ ఉంది. జీవన్ రెడ్డి ఓడిపోవాలని పట్టుబట్టి ఓడగొట్టింది. ఆ కసితో జీవన్ రెడ్డి లోక్సభ ఎన్నికల టైంలో 2018లో కాంగ్రెస్ పార్టీని కాదని కవితను ఓడగొట్టడం కోసం ఇండైరెక్ట్ గా సపోర్ట్ ఇచ్చాడు లోపల అనే ఒక ఇది కూడా ఉంది. కవితకు జీవన్ రెడ్డికి వ్యక్తిగత వైరం బాగా పెరిగింది ఆ టైంలో. మొన్న కూడా కవిత కేటీఆర్ ఇద్దరు జీవన్ రెడ్డిని ఓడగొట్టి ఆ సంజయ్ని గెలిపేయడంలో చాలా కృషి చేశారు అని ఉంది. కేసీఆర్ మీద 2 సార్లు పోటీ చేసిన ఇట్లాంటి రాజకీయ లక్షణం హఠాత్తుగా ఆయన మొన్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి తన వర్గానికి టికెట్లు అడిగాడు, అనుకున్నని రాలే, కొన్ని వచ్చినాయి. వాళ్ళ పరంగా కాంగ్రెస్ పార్టీ కండగా కప్పుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని ప్రచారం చేస్తుండు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంత అధ్వానం ఉందని ఆయన ఫీల్ అయితే అధ్వానంగా ఉంది, అన్నేం డౌట్ లేదు. కానీ ఆయన అప్పుడెందుకు ఫీల్ కాలేదు? 2 నెలలు సడన్ గా ఆయన స్థానం ఎందుకు చేసుకుంటే అవకాశవాద రాజకీయం అని స్పష్టంగా తెలుస్తుంది. ఇలాంటి వాళ్లకు ఎన్నిసార్లు ఓడిపోయినందుకు విలువ ఉండదు. ఈ జీవన్ రెడ్డి పార్టీ మాలతోటి తెలంగాణలో వచ్చే ఏ మార్పు కానీ పెద్దగా పరిణామం ఏది ఉండదు. అదొక చర్చకు పనికొచ్చే అంశం తప్ప ప్రజలకు పనికొచ్చే అంశం కాదు, రాజకీయ పరిణామాలు తీసుకొచ్చే అంశం కాదు. రైట్. ఎస్ సార్. రామచంద్ర గౌడ్ గారు సార్ వాయిస్ అన్మ్యూట్ చేయండి, మ్యూట్లో ఉంది, అన్మ్యూట్ చేయండి. జీవన్ రెడ్డి గారిని గౌరవిస్తాము, ఆయనకి ఎంత పార్టీ విలువ అన్నో ఇస్తున్నాము. ఆయన ఏ పార్టీలో పోయినా ఇంట్లో ఉంటే అన్న కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటాము. ఆయనతో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, లాభం లేదు, నష్టం లేదు. కాంగ్రెస్ పార్టీ గతంలో కంటే స్ట్రాంగ్ ఉన్నది, భవిష్యత్తులో ఇంకా స్ట్రాంగ్ ఉంటది. మాకు ఈ రోజు మా అధికారం వచ్చిన తర్వాత ఆఫీసు పట్టలేవు, జాగ్రత్త లేవు, ఎంపీ లేవు, మా లోడ్ ఎక్కువైపోతుంది. ప్రతి పార్టీ నుంచి, బీజేపీ నుంచి, టీఆర్ఎస్ నుంచి, పార్టీ నుంచి వస్తున్నారు. మాకు ఒకరిద్దరు పోయిన నాయకులతో మాకు పరపడేది లేదు, భవిష్యత్తులో కూడా మాకేం లేదు. పార్టీని స్టాప్ చేసుకుంటున్నాము, దాంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నేను మరీ చెప్తున్నాను, కొంతమంది సబ్జెక్టు కాకుండా వేరే మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ రోజు 10 సార్లు కూడా నన్ను పిలుచుకుంటేనే రమ్మంటే వస్తాను. నాకు మాట్లాడే ఛాయిస్ ఇస్తే మీరు చెప్పండి, నేను మాట్లాడుతున్నాను. ఏదో పనికిరాని వాళ్ళని పిలుచుకొని మమ్మల్ని ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకురాకండి, దయచేసి చెప్తున్నాను. మళ్ళీ పిలిస్తే పిలవండి, లేకుంటే మేము టీవీలో కూడా రాకుంటే మా పనులు మేము చేసుకుంటాం. మాకు వేరే వాళ్ళు ఇప్పుడు మీరు మాట్లాడేటప్పుడు 2 ఫోన్లు వచ్చినాయి, మేము వేరే వాళ్ళతో మాట్లాడుకుంటాం. దయచేసి ఒకటే వ్యక్తితో మాకు ఇబ్బంది జరుగుతుంది. రామకృష్ణ గారు ఆయన మీరు కంట్రోల్ చేస్తారా, బంద్ చేసుకుంటారా, లేకుంటే ఆయన కాదు, ఆయన ఉంచుకోండి. మమ్మల్ని మాత్రం సార్ ఇవాళ మీరు పార్టీ నుంచి ఒక పార్టీ నుంచి నాయకులుగా మీరు మాట్లాడుతున్నారు. ఆ పార్టీ తరఫున మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రజల్లోకి మీరు మాట్లాడే మాట ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్తుంది, అంత బలంగా ఒక్క నిమిషం రామచంద్ర గౌడ్ ఒక్క నిమిషం సబ్జెక్ట్ గురించి మాట్లాడండి సార్ ప్లీజ్. ఒక్క నిమిషం రామూర్తి గారు మీకు అవకాశం ఇస్తాను, ఒక్క నిమిషం ప్లీజ్, దయచేసి టైం కూడా తక్కువగా ఉంది ప్లీజ్. ఒక్క నిమిషం రామచంద్ర గౌడ్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ ప్లీజ్, దయచేసి 5 minutes టైం మాత్రమే ఉంది సార్ ప్లీజ్. నిలిపేయండి, మిమ్మల్ని ఎవడొద్దంటలేడు, కానీ వ్యక్తిగతంగా మాట్లాడితే మాత్రం 100% వ్యక్తిగతంగా మాట్లాడతాం. ఏ డిస్టర్బ్ జరిగితే ఒక్క నిమిషం రామచంద్ర గౌడ్ గారు, ఒక్క నిమిషం రామచంద్ర గౌడ్ గారు
దయచేసి సబ్జెక్ట్ గురించి మాట్లాడండి సార్ ప్లీజ్. నేను మాట్లాడతాను 100 సార్లు అడ్డం వస్తారు. రామూర్తి గారు ఒక్క నిమిషం, మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు, ఒక్క నిమిషం మళ్ళీ లీడ్ ఇస్తాను, ఒక్క నిమిషం. రామూర్తి గారు ఒక్క నిమిషం సార్. భాగ్యశ్రీ గారు, నేను కూడా వేరే డిబేట్ చేసిన, వేరే డిబేట్ చేసినప్పుడు నాకు కూడా మధ్యలో వస్తారు. మధ్యలో వచ్చినప్పుడు పర్సనల్ అటాక్ చేస్తారా? పర్సనల్ అటాక్ చేస్తారా? దయచేసి ఎవరు కూడా పర్సనల్ అటాక్ చేయొద్దు సార్ ప్లీజ్. సబ్జెక్ట్ లేకపోతే ఇంట్లో పండుకోవద్దు అంటున్నాడు. ఒక్క నిమిషం రామూర్తి గారు, ఒక్క నిమిషం, సమయం తక్కువగా ఉంది ప్లీజ్ సార్, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోవాలి ప్లీజ్. రామచందర్ గౌడ్ గారు కంక్లూడ్ చేయండి, ఫైనల్ గా ఏమంటారు? మాకు జీవన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంత మంది పోయినా మాకు ఇబ్బంది లేదు. పార్టీ అనేది ఎంత ఇచ్చామో ఇచ్చింది. భవిష్యత్తు కూడా ప్రతి చిన్న కార్యకర్తకు కూడా విలువ ఇస్తుంది. ప్రజా ప్రభుత్వంలో ప్రతి ఒక్కరు ఉన్నారు. అట్లే ఆకర్షించబడి ఇప్పుడు మేము 30-40 లక్షల మంది కార్యకర్తల నుంచి సుమారుగా 70 లక్షల పై చిలుపు కార్యకర్తలను నామినేటెడ్ చేసుకున్నాం. దాంట్లో బీసీ గ్రూప్ వస్తుంది, ఎస్సీ గ్రూప్ లో వస్తున్నారు, మహిళా గ్రూప్ లో ప్రతి దాంట్లో మేము కలెక్ట్ చేసుకొని సభ్యత్వం చేసుకొని సుమారుగా 40 మంది సభ్యులతోని వచ్చే ఎలక్షన్ లో 100% మేము ఉంటాము. దాంట్లో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాంటి వాళ్ళు కొన్ని అంటే వెళ్తుంటే ఎవరో మాట్లాడతా మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము స్ట్రాంగ్ ఉన్నాం. ఈ రోజు మొన్న ఎలక్షన్ల కంటే భవిష్యత్తులో మంచి మెజార్టీతోని ఖచ్చితంగా వస్తాము. వీళ్ళు ఎవరైనా సద్విమర్శ చేస్తే దాన్ని తీసుకొని దాంట్లో తప్పు ఒప్పులను పరిగణన తీసుకుంటాము. ఈ రోజు నేను చెప్తున్నాను, మనం ఎవరు ట్యాక్స్ కట్టినా ట్యాక్స్ నుంచే వచ్చిన దాంతోనే మనము సబ్సిడీలు ఇస్తామా, బెనిఫిట్స్ ఇస్తామా, ఏది ఇస్తాము దాన్ని బట్టనే ఇంటి కొద్ది రొట్టె ఉంటది. దాన్ని పట్టుకొని మేము ఓపెన్ గా ప్రజాప్రభుత్వంలో ప్రజలకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా ఓపెన్ గా చెప్తున్నాము. రెవెన్యూ ఈ రకంగా ఉంటుంది, ఖర్చు ఈ రకంగా చేస్తున్నామని రకంగా చెప్తున్నాను. అదే రకంగా చూస్తున్నాను. నేను వెళ్ళిపోతున్నానండి. నేను గిరిధర్ గారు మాట్లాడుతుంది, నేను ఆయనతో మాట్లాడు. రైట్, ఎస్ రామూర్తి గారు చెప్పండి. ఎస్ ఫైనల్ కంక్లూడ్ చేయండి సార్. ఏమంటున్నా, పార్టీ ఫిరాయింపులు చేసిన ఎమ్మెల్యేలను వీళ్ళే చేసుకుంటారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళే డిఫెండ్ చేస్తారు. అదే విధంగా సంజయ్ ఏ పార్టీ విషయమో అందరికి తెలుసు. ఇంకోటి ఏంటంటే ఆయన వచ్చి ఈయనను కూర్చోబెట్టి ఈయన కలిసి పని చేస్తా అంటే ఆయన హట్ అయ్యింది వాస్తవం. ఎందుకంటే ఏదో వాస్తవంగా మొన్న వచ్చినోడు కూర్చొని మాట్లాడుతాడు, ఎవరికి అయినా కూడా గిట్టే అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా డిబేట్ లోకి వచ్చినప్పుడు డిబేట్ లో అన్ని ఉంటాయి. ఇప్పుడు మంచి ఉంటది, చెడు ఉంటది, అంతేగాని పర్సనల్ అటాక్ చేసుకుంటే ఎక్కడికి పోతుంది. ఇది ఏంటంటే ఎవరికైనా అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఉంటారు. అందరూ మహిళలను గౌరవించుకునే సంస్కృతిలో మనం పుట్టాం. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఏది పడితే అది బండికుండా కూడా ఏం లేవండి. టీఆర్ఎస్ పార్టీ మాకు ఓనమాలు వాస్తవంగా ఉపపాలతో నేర్పించింది అంటే ఈడ్ కా జవాబు పత్తర్ సే దేంగే అన్నాం, పత్తర్ కా జవాబు రసే బి దేంగే అట్లుంటది మాది. అంతే తప్ప ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యలేదు. ఇంకోటి అంటే తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ అన్యాయం చేస్తే ఖచ్చితంగా తిరగబడతాం, అదే విధంగా కొట్లాడతాం. ఇంకోటి ఏంటంటే జీవన్ రెడ్డి గారు పెద్ద మాట అన్నారు. గౌరవ కేసీఆర్ గారు వచ్చినప్పుడు అన్న అసలు ఆ దేవుడే పంపిండన్నా మీతో కలిసి పనిచేయని కానీ ఒక పెద్ద మాట అన్నాడు. వాస్తవంగా ఆ మాటను మేము వాస్తవం స్వీకరిస్తున్నాం. మా పార్టీలో ఆయన సాధారణంగా ఆహ్వానించిన గౌరవ కేసీఆర్ గారు. అదే విధంగా రానున్న రోజుల్లో అసలు జీవన్ రెడ్డి అంటే ఏంటి, జీవన్ రెడ్డి ద్వారా ఎంత కాంగ్రెస్ నష్టం. ఇంకోటి ఏంటంటే దీనికి కులానికో మతానికో అంటగట్టదండి. ఇంకోటి ఏంటంటే రాజకీయ పార్టీలు ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు కుల సంఘాల్లో పనిచేయాలంటే కుల సంఘాల్లో పనిచు, అదే విధంగా మత సంస్థల్లో పనిచేయాలంటే మతానికి సంబంధించి పనిచేయచ్చు. కానీ అన్ని కులాలకు పనిచేయాలంటే ఒకే వేదిక, అది రాజకీయ వేదిక. రాజకీయ వేదికను కూడా కులతో మతాలతో అంటగట్టద్దు. ఆ రెడ్డియా లేకపోతే ఈరా లేకపోతే ఇంకోవరా అన్నది కాదు. ముఖ్యంగా పరిపాలకుడు అనేవాడు ఇలాంటి అన్ని కులాల్లో అన్ని మతాలను సమానం చూసుకోగలగాలి. అది గౌరవ కేసీఆర్ గారు లాగా. ఎందుకంటే గత 9.5 ఏళ్ళలో అన్ని అది చదువుల విషయంలో గానీ, విద్యార్థుల విషయంలో గానీ, అదే విధంగా కులతుల గానీ కుల వృత్తులను ప్రోత్సహించడం, అదే విధంగా బీసీ ఎస్సీ బిడ్డలు ఎస్టీలు, అదే విధంగా ఉన్నత వర్గాలకు చెందిన పేదోళ్ళు మేము ఫారెన్ కి పంపి 20 లక్షల జేబులో పెట్టి, అదే విధంగా 50,000 వీసా ఖర్చులకు ఇచ్చి పంపి, ఎందుకంటే ఆ కుటుంబం చదువుకుంటే డెవలప్ అయ్యిందన్న ఉద్దేశంతో కూడా వాళ్ళకు కూడా పంపడం జరిగింది. అదే విధంగా ఒక స్వతంత్ర భారతదేశంలో 10 లక్షలకు సంబంధించి ఏదైతే ముఖ్యంగా ఏదైతే దళితులను కూడా వాళ్ళ హక్కున చేస్తే వాళ్ళని కూడా ఆత్మగౌరవంతో బతకాలి. ఎందుకంటే వెళ్ళేసినటువంటి ఎందుకంటే గ్రామాలు దళిత గ్రామాలు ఇప్పటికి కూడా వాళ్ళు ఆత్మాభిమానంతో బతకాలి. ఇంకోటి కింద పనిచేయదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు సొంతంగా పని చేసుకొని బతకాలంటే మాకు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నది. అందరూ చదువుకోవాలి, అందరూ ముందుకెళ్ళాలి. అదే విధంగా ప్రజలకు కూడా సంక్షేమకాలు అందరికీ అందాలి. అదే విధంగా పరిపాలన అందరికీ సమానంగా చేయాలనుకుంటా. అంత తప్ప మా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా మతాలను చూడలేదు. అందరికీ గుడి కట్టినాం, అదే విధంగా మసీదులకు ఏం చేయాలో చేసినాం, చర్చలకు ఏం చేయాలో చేసినాం. మళ్ళీ కూడా చెప్తున్నా, ఆలయం కట్టాం, సచివాలయం కట్టాం. ఈ విధంగా సమానంగా చూసుకోగలగాలి. అంతే తప్ప కానీ భారతదేశం అంటేనే కదా అండి ఇప్పుడు అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉండే ఒక అద్భుతమైన ప్రాంతం ఇది. ప్రాంతాన్ని కూడా భ్రష్టు పట్టియద్దు. ఇంకోటంటే కులాలు మతాలతో వచ్చిన పార్టీలు ఎప్పుడు కూడా కొన్ని రోజులు మనన ఉంటుంది కోసం, తర్వాత ఎక్కడికి పోవాలి అక్కడికి పోతే. అంతే తప్ప కానీ
ఈ భారత మీద వాస్తవంగా పరిపాలకులు కూడా రాజులు కూడా మాదిరి రాముడు అదే విధంగా ఇతర రాజులు అందరినీ సమానంగా చూసుకున్నారు. అందరినీ ముందుకు ఆ కులమను ఈ కులమను అని ఎన్నడం లేదు. అదే విధంగా దళిత గోవిందం లాంటి మహా చరిత్ర పుట్టిన ఈ నేల మీద అదే విధంగా ఎందుకంటే భక్తి ఉద్యమాలు ఆ ఉద్యమాలు ఈ ఉద్యమాలు అదే విధంగా తెలంగాణ కూడా ఓపెన్ గా మాట్లాడంటే మొత్తం ఫస్ట్ నుంచి ఉద్యమాలు ఫస్ట్ నుంచి కొట్లాడిందే ఫస్ట్ నుంచి ఒక నిమిషం మాట్లాడండి ఫస్ట్ నుంచి కొట్లాడింది తెలంగాణ. ఎందుకంటే 50 ఏళ్ళలో కలిపిన పంచాలి అంతకు ముందు కూడా ఎందుకంటే 47లో అందరి స్వాతంత్రం వచ్చింది 48లో మన స్వాతంత్రం వచ్చినప్పుడు కానీ 48లో సాయుధ పోరాటం కానీ అదే విధంగా అంతకు ముందు అయితే నిజాములతో చెప్పాలంటే రజాక్తో పోరాటం చేసినప్పుడు కానీ తర్వాత తొలిదశ ఉద్యమం కానీ మలదశ ఉద్యమం కానీ పోరాటం కానీ నక్సలైట్ ఉద్యమాలు కానీ చేసిన చరిత్ర మాది తప్ప అందరి లాస్ట్ మాట్లాడండి ఆ ఉద్యమం కూడా సమానత తెలంగాణ ప్రజలు లాస్ట్ మాట తెలంగాణ ప్రజలు కొట్టాడింది కూడా అప్పుడు ఇప్పుడు సమానత్వం కోసం తప్ప ఇంకా దేని విషయంలో కాదు. రైట్. ఎస్ రామరెడ్డి గారు 1 minute కంక్లూడ్ చేయండి. ఇప్పుడు జీవన్ రెడ్డి ఇష్యూ వచ్చింది, ఈ రెండు పార్టీల ఫిరాయింపు రాజకీయాలతో వచ్చింది. ఈ రెండు పార్టీలు ఓటు బ్యాంకు లాగా చేసి హిందువులను ఘోరంగా అవమానించరు. హిందుగాళ్ళు బొందుగాళ్ళు జై శ్రీరామ్ అంటే కడుపు నింపరు. వీళ్ళు మతోన్మాద రాజకీయాలు చేసి వేరే వాళ్ళని బదనాం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా ఎంఐఎం పెత్తనం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఎంఐఎం పెత్తనం. ఎంఐఎం రజాకార పార్టీ, హిందుత్వ పార్టీ, వాళ్ళతో కుమ్మక్కై వీళ్ళు నీటి తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది. ఒకటే మాట అండి, హిందుగాళ్ళ లాస్ట్ మాట హిందుగాళ్ళ బొందుగాళ్ళ అన్నది వాస్తవంగా మేము చేసిన యాగాలు కానీ మేము చేసిన పూజలు కానీ బీజేపీ చేయలేదు కూడా. బాలరాముడు వాస్తవంగా పెళ్లి కానివ్వండి మొత్తం దేశం మొత్తం అక్షంతలు పంచిన ఘనత వీలేదండి. రాముడు వీళ్ళ సొంతోడు కాదు, మాకు కూడా సంబంధించిన మేము కూడా హిందువులమే. మీకంటే ఎక్కువ పూజలు చేస్తాం కాబట్టి మీరే. రైట్. థ్యాంక్ యూ అండి. ఇక ఇవాళ డిబేట్లో పాల్గొన్న బీఆర్ఎస్ లీడర్ రామ్మూర్తి గారికి, అలాగే బీజేపీ స్పోక్స్ పర్సన్ అందరం రామరెడ్డి గారికి, టీపీసీసీ స్పోక్స్ పర్సన్ పల్లె రామచంద్ర గౌడ్ గారికి ధన్యవాదాలండి మీ అభిప్రాయాలు వ్యక్తపరిచినందుకు. ఇక ఇది ఇవాళ మీడియా డిబేట్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.